హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనీ క్రాఫ్ట్స్ డిజైనర్. ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ నేను టమాటా బియ్యపు పిండి వడియాలు ఏ విధంగా చేసుకోవాలి ఏంటన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. టమాటా బియ్యపు పిండి వడియాలు చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. దీని ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని వెడల్పాటి గిన్నె పెట్టుకున్నాను. ఇందులో వచ్చేసి నేను 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ గిన్నెలో యాక్చువల్గా మనకి వడియాలు పెట్టడానికి 9 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే అవసరం అవుతుంది. ఒక గ్లాస్ నేను టమాటా జ్యూస్ అన్నది తీసుకున్నాను. అలాగే ఒక గ్లాస్ పిండికి 9 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యం పిండికి ఒక గ్లాసు పిండి కలపడానికి వేరేగా పెట్టుకోవాలి. ఈ గిన్నెలో మటుకు నేను 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అన్నది కలిపి పెట్టుకున్నాను. ఒక గ్లాస్ టమాటా జ్యూస్ తీసుకున్నాను. ఈ వాటర్ అయితే ఇప్పుడు బాయిల్ అవ్వాలన్నమాట. కొంచెం బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. నేను 10 టమాటాలు తీసుకుని ఇలా రసం తీసి పెట్టుకున్నాను. చిన్న సైజు టమాటాలు అనమాట. ఒక గ్లాస్ రసం అయితే వచ్చింది. ఇక్కడ మనకి వాటర్ అయితే బాయిల్ అవుతుందన్నమాట. 1/2 కప్ సగ్గుబియ్యం నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను. 10 నిమిషాల పాటు నానితే సరిపోతుంది. అవి యాడ్ చేసుకుంటున్నాను. సగ్గుబియ్యం వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే అడుగంటుతుంది. ఇలా కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఈ టైంలో మనం 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర అన్నది యాడ్ చేసుకుందాం. జీలకర్ర వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అన్నది ఇస్తుంది అనమాట. అలాగే నేను 10 పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం ముక్క అన్నది గ్రైండ్ చేసి పెట్టుకున్నాను మెత్తగా. ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇదంతా కలిసి 10 నిమిషాల పాటు బాగా ఉడకాలి. నేను టమాటా జ్యూస్ అన్నది 1 గ్లాస్ రెడీ పెట్టుకున్నానని మీకు చూపించాను కదా, ఆ జ్యూస్ను కూడా నేను ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను. 4 టమాటాలు పెద్ద సైజు అయితే సరిపోతాయండి. నేను తీసుకున్న చిన్న సైజు అనమాట. అందుకోసం నేను 10 టమాటాలు తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. ఇదంతా కలిసి మనకి 10 నిమిషాల పాటు ఉడకాలి. అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో వడియాలు చేసేటప్పుడు కొంచెం తక్కువే సాల్ట్ వాడాలన్నమాట అండి. కరెక్ట్గా వాడితే మనకి ఎండిన తర్వాత వడియాలు అన్నవి చాలా ఉప్పగా అయిపోతాయి అన్నమాట. చూసి వేసుకోవాలి. ఇప్పుడు మనం అది ఉడికేలోపు ఇక్కడ పిండిని కలుపుకుందాం. 1 గ్లాస్ పిండికి అదే గ్లాస్తో వాటర్ అన్నది తీసుకుని ఎక్కడ ఉండలు లేకుండా మీకు చూపిస్తున్న విధంగా బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన అక్కడ మిశ్రమం కూడా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ఈ పిండిని ఇందులో షిఫ్ట్ చేద్దాం. గరిటతో కలుపుతూ ఈ విధంగా కలుపుకుంటూ ఇలా సన్నటి దార వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట. సన్నటి దారిలా వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా చూసుకోవాలన్నమాట. పిండి యాడ్ చేసిన తర్వాత మనం కలుపుతూనే ఉండాలన్నమాట. పిండి యాడ్ చేసిన తర్వాత 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా మనకి చిక్కబడుతుంది. చిక్కబడుతున్నప్పుడు ఇంకా అలా కలుపుకుంటూనే ఉండాలి. ఇంకొంచెం చిక్కబడాలన్నమాట. చూడండి, ఇక్కడ అయితే మనకి చిక్కబడిపోయింది. అలాగే కూడా బబుల్స్ వస్తున్నాయి. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. మనకి వడియాలు పెట్టుకోవడానికి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. నేను ఇక్కడ అయితే ప్లాస్టిక్ షీట్ మీద పెడుతున్నాను. అందుకోసం ఈ మిశ్రమం అంతా కూడా కొంచెం చల్లారబెట్టుకుంటున్నాను. మీరు కాటన్ క్లాత్ మీద పెట్టుకోవాలనుకుంటే చల్లారబెట్టుకోక్కర్లేదు అనమాట. క్లాత్ అయితే తీసుకుని తడిపి నీళ్ళంతా పిండేసి పరుచుకుని వడియాల కింద పెట్టేసుకోండి. నేను ఇక్కడ ప్లాస్టిక్ షీట్స్ మీద పెట్టుకుంటున్నాను. అందు గురించి చల్లారబెట్టుకుని పెట్టుకుంటున్నాను అనమాట. చూడండి, ఇలా రౌండ్గా గరిటతో ఇలా వేసేసుకుని పెట్టేసుకున్నాం అనమాట. మనం తయారు చేసుకున్న వడియాల పిండి అంతా కూడా ఈ విధంగా వడియాలు పెట్టేసుకుని ఎండలో ఎండబెట్టేసుకోవాలి. ఇలా 1-2 రోజులు ఎండబెట్టుకుంటే సరిపోతుంది అనమాట. మొత్తం మిశ్రమం అంతా ఈ విధంగా షీట్స్ మీద పెట్టేసుకున్నాను. సాయంత్రం చూస్తే మన వడియాలు అయితే ఈ విధంగా ఎండిపోయినాయి. చూసారు, జస్ట్ ఇలా ఫ్లిప్ చేస్తుంటే వచ్చేస్తున్నాయి. పెద్దగా కూడా కష్టపడక్కర్లేదు, జస్ట్ ఇలా అంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ డే ఎండ్లో కూడా నేను ఎండబెట్టేస్తాను. ఇలా తీసుకున్న వడియాలన్నీ కూడా నెక్స్ట్ డే కూడా నేను ఎండబెట్టేసుకున్నాను. ఇలా ఎండబెట్టుకున్న వడియాలన్నీ కూడా తడి తగలనివ్వకుండా ఒక ఎయిర్టైడ్ కంటైనర్లో పెట్టుకుని సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒకసారి మనం వడియాలు వేపి చూద్దాం ఎలా వచ్చినాయి ఏంటన్నది మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను ప్యాన్లో ఆయిల్ పోసుకుని హీట్ చేసి పెట్టాను. వడియాలు వేపుతున్నాను, చూసారా మంచి కలర్ వస్తుంది. అలాగే ఈ వడియాలు కూడా పుల్లగా చాలా బాగుంటాయి అన్నమాట. పిల్లలు తినడానికి చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నేను
ఒక ప్లేట్లో పేపర్ నాప్కిన్ అన్నది పరుచుకున్నాను అనమాట. ఇవి అందులోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఎక్సెస్ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేస్తుంది కదా. నేను ఇప్పుడు డిష్ అవుట్ కూడా చేసి చూపిస్తాను మీకు. చూసారా, టమాటో కదా అందుకు రెడ్గా కనిపిస్తున్నాయి. ముత్యాలలాగానేమో సగ్గుబియ్యం అనమాట. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మటుకు అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.